హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరిగింది కదా, దానికి సంబంధించిన ఆన్సర్కి ఎప్పుడు ఇస్తారు అండ్ తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న దాని గురించి క్లియర్గా ఎనాలిసిస్ పాత వాటిని బేస్ చేసుకుని క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే అటెండెన్స్కి రిలేటెడ్ ఒక అప్డేట్ ఉంది ఏఎల్పీకి సంబంధించి. ఈ మూడు విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్కి సంబంధించిన ఆన్సర్కి ఎలా ఇస్తారు, రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్ఎస్సికి సంబంధించిన ప్యాటర్న్ ఇప్పుడు ఎలా జరుగుతుందో చూడాలి. ఎందుకంటే రెండు టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది. సో అందుకని దాన్ని బేస్ చేసుకుని అండ్ పాత రైల్వే ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో క్విక్గా డిస్కస్ చేసుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు తేజస్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు టెక్స్ట్ బుక్ సంబంధించిన పాస్ ప్రోకి సంబంధించి ఇయర్ ఎండింగ్ సేల్ అయితే ఉంది. 449కి రావాల్సింది మీకు. ఇది బెస్ట్ ప్రైస్ అనమాట, ఇయర్లోనే 395కి రాబోతుంది. సో లాస్ట్ డే అనమాట 395కి వస్తుంది. సో రేపటి నుంచి మీకు ఏంటంటే ఈరోజు నైట్ నుంచి 800 అయిపోతుంది అనమాట. సో ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మార్క్స్కి అయితే మనం కంపల్సరీ ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి, రైల్వేకి కానీ దేనికైనా. సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మార్క్స్కి కంపల్సరీ ఒక ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేయాలి. సో చాలా తక్కువకి మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి ఆఫర్ ఉంది కాబట్టి, అండ్ టెక్స్ట్ బుక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ కాబట్టి తీసుకోవాలి అనుకునే ఉద్దేశం ఉంటే, ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు తీసుకోకపోయి ఉంటే అది ఎన్టీపీసీకి కానీ దేనికి ప్రిపేర్ అయినా, సో ఈసీకేఎస్ కూపన్ కోడ్ వాడుతూ ఈ పాస్ ప్రో అన్నది తీసుకోండి. మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చాలా తక్కువ ప్రైస్లో మీరు మాక్ టెస్ట్లు అయితే, మాక్ టెస్ట్లు కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఏదైనా కూడా అటెంప్ట్ చేయొచ్చు. కేవలం రైల్వేనే కాదు, ఎస్ఎస్సి బ్యాంక్స్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ తీసుకునే ఉద్దేశం ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈసీకేఎస్ కూపన్ కోడ్ యూజ్ చేసి తక్కువ ప్రైస్కి తీసుకోండి, ఓకే? సో ఈ అటెండెన్స్ రిలేటెడ్ అప్డేట్ లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, అసలు మనకి ఈ ఏఎల్పీకి సంబంధించి ఏఎల్పీకి సంబంధించిన రిజల్ట్ కానీ ఆన్సర్ కీ కానీ కావాలి అంటే మనకి బేసిక్గా టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది, ఓకే? సో ఇప్పుడు మనకి ఎస్ఎస్సికి రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ రైల్వే రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ అయితే ఇప్పుడు ఇందులో గ్రూప్ డి లెవెల్ ఎగ్జామ్కి కూడా, ఓకే? గ్రూప్ డి లెవెల్ ఎగ్జామ్ అంటే మీకు ఆల్మోస్ట్ 1 crore ప్లస్ అప్లికేషన్స్ కదా. సో అలాంటి ఎగ్జామ్కి కూడా లాస్ట్ టైం 2019లో చూసుకుంటే రీ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ అయిన డేట్ తర్వాత 2 daysకే ఆన్సర్ షీట్ అన్నది ఇచ్చారనమాట, ఓకే? సో పాసిబిలిటీస్ని బట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? సో అంటే కన్ఫామ్గా ఇంతే అవుతుందని ఏం లేదు, బట్ ఇప్పుడు ఎలా జరుగుతుంది అన్న అనాలిసిస్ ఒకటి చూద్దాం. మనకి రీసెంట్గానే 2024లో జరిగిన ఎగ్జామ్స్ చూసుకుంటే కూడా ఎస్ఎస్సి జీడీ, ఓకే? ఎస్ఎస్సి జీడీకి వచ్చేటప్పటికి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 7th March మనకి లాస్ట్ ఎగ్జామ్ జరిగింది, ఓకేనా? సో అఫీషియల్గా లాస్ట్ ఎగ్జామ్ 7th March జరిగినాక కూడా మనకి ఇప్పుడు రైల్వేలో కూడా ఏఎల్పీలో కొన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి, రీషెడ్యూల్ అయితే చేశారు కదా. సో అలాగే ఇక్కడ కూడా రీషెడ్యూల్ ఒక ఎగ్జామ్ అయితే చేశారు. లాస్ట్గా ఎగ్జామ్ రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్ వచ్చేటప్పటికి మీకు 30th March ఎగ్జామ్ అయితే జరిగిందనమాట, ఓకేనా? సో దీని తర్వాత ఆన్సర్కి ఎప్పుడు ఇచ్చారు, మనకి ఆన్సర్కి వచ్చేటప్పటికి 3rd April 2024 ఇవన్నీ డేటా. సో ఇదంతా చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ రీషెడ్యూల్ అయిన తర్వాత మీకు ఎంత గ్యాప్కి మీ ఆన్సర్ కీ వచ్చింది అంటే 3 days అనమాట, ఓకేనా? 3 daysలో మీకు ఆన్సర్ కీ అయితే వచ్చింది. ఏది రీషెడ్యూల్ అయిన ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత. అదే మీకు జేఈ, ఎస్ఎస్సి జేఈకి సంబంధించి చూసుకుంటే కూడా సేమ్ ఇలాగే 7th June లాస్ట్ ఎగ్జామ్ అయితే, ఓకే? దీనికి రీషెడ్యూల్ ఏం జరగలేదు. ఆన్సర్కి 12th June వచ్చింది. అంటే మీకు డైరెక్ట్గా 4 days గ్యాప్లో అయితే ఆన్సర్కి అయితే వచ్చేసింది అనమాట, ఓకే? నెక్స్ట్ మీకు ఎస్ఎస్సి phase 12 అండ్ తర్వాత సిపిఓ ఎగ్జామ్స్ చూసుకుంటే ఇది లాస్ట్ ఎగ్జామ్ 26th June జరిగింది, ఓకేనా? సిపిఓ వచ్చేటప్పటికి 29th June జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్కి 2nd July అయితే ఇచ్చారు అండ్ 5th July అయితే ఇచ్చారు అనమాట. సో అరౌండ్ 5 days గ్యాప్లో సో అలాగైతే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి 3 days, 4 days, 5 days కొంచెం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, ఓకేనా? ఇయర్ ఎలా వెళ్ళే కొద్దీ, ఓకే? సో అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్యాటర్న్ అర్థమైంది కదా మీకు. సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ చూసుకున్నట్టయితే 6 days గ్యాప్లో, 6 days గ్యాప్లో మీకు ఆన్సర్ కీ అయితే వచ్చింది. అదే ఎంటీఎస్కి చూసుకుంటే మనకి ఎంటీఎస్ ఎగ్జామ్ 14th Novemberకి అవ్వాల్సింది మీకు రీషెడ్ 19th Novemberకి అయ్యింది. సో ఇక్కడ మనకి ఆన్సర్ కీ ఇప్పుడు ఇచ్చాడు 29th November, అంటే నిన్న ఇచ్చారు అనమాట మనకి.
సో టోటల్గా 9 days. సో ఇది మనకి ప్రజెంట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవుతున్న ప్యాటర్న్ ఎస్ఎస్సికి. ఓకే, సో ఇప్పుడు రైల్వే పాతది కూడా చూద్దాం. దాని తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఏఎల్పి గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం మీకు 20 days గ్యాప్ అనమాట. 20 days తర్వాత మీకు ఆన్సర్ కీ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ కూడా చూసుకున్నట్టయితే మీకు 18 days దాకా పట్టిందనమాట. బట్ గ్రూప్ డి ఇందాకే మనం మాట్లాడుకున్నాం 2019ది 2 daysలోనే ఇచ్చేశారు. ఓకేనా, ఇది టోటల్ డేటా అనమాట. ఓకేనా, సో ఇది టోటల్ డేటా అయితే ఇప్పుడు ఏఎల్పి ఎగ్జామ్ ప్రాబ్లం ఏంటంటే అన్ని చోట్ల కొన్ని చోట్ల రీషెడ్యూల్ అయ్యింది, ఒక 3 చోట్ల రీషెడ్యూల్ అయ్యింది, అంటే క్యాన్సిల్ అయింది ఎగ్జామ్. అది రీషెడ్యూల్ కూడా చేసేసారు, 2 చోట్ల ఎగ్జామ్ కూడా అయిపోయింది. బట్ ఒక చోట నోయిడాకి సంబంధించింది ఇంకా రీషెడ్యూల్ అవ్వలేదు, దానికి సంబంధించి ఏ నోటీసు రాలేదన్నమాట. సో ఇది ఎప్పుడైతే రీషెడ్యూల్ అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఇది అయిన ఒక 6 days మ్యాక్సిమం 6 days to 9 daysలో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఫాలో అవుతుంది దాని ప్రకారం చేసుకుంటే ఒక 1 week to 10 daysలో మీకు ఆన్సర్ కీ అయితే పక్కా వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంది. ఓకేనా, సో 2 daysలో కూడా రావచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ ఎగ్జామ్ ఏదైతే మీకు నోయిడాది ఇవ్వడానికి రీషెడ్యూల్ ఇవ్వడానికి ఎక్కువ టైం పట్టింది అనుకోండి, అప్పుడు 2 daysలో కూడా మీకు ఆన్సర్ షీట్ వచ్చేయచ్చు. అది అయిన తర్వాత లేదు ఇది వెంటనే వచ్చేసిందంటే ఒక 6 to 10 days మధ్యలో మీకు ఆన్సర్ షీట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో లాస్ట్ ఇప్పుడు ఆ నోయిడాది ఎప్పుడు రీషెడ్యూల్ అవుతుందో చూసుకోండి. అది రీషెడ్యూల్ అయ్యింది కనుక కొంచెం లేట్గా అయితే 2 daysలో వస్తుంది, లేకపోతే 1 week మ్యాక్స్. ఓకేనా, 1 week to 10 daysలో వస్తుంది ఆన్సర్ కీ గురించి అయితే. అది అనాలిసిస్. సో నెక్స్ట్ రిజల్ట్ వచ్చేటప్పటికి జేఈకి వచ్చేటప్పటికి 74 days అయితే పట్టిందనమాట. అండ్ ఇది చూసుకుంటే 65 days వరకు పట్టింది. అలాగే సిపిఓకి 66 days పట్టిందనమాట. అలాగే మీకు సిహెచ్ఎస్ఎల్కి వచ్చేటప్పటికి ఒక 58 days దాకా పట్టింది. ఓకే, ఇక్కడ మనకి ఎన్టీపీసీ ఏఎల్పి చూసుకుంటే 45 days నుంచి 60 days దాకా పట్టింది. సో సేమ్ అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు ఆన్సర్కి ఇచ్చిన తర్వాత లేదా ఇప్పుడు మనకి ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 45 days నుంచి 60 days వరకు మ్యాక్సిమం టైం అయితే పట్టచ్చు అనమాట ఈ సిబిటి 2 కండక్ట్ చేయటానికి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఆన్సర్కి ఎప్పుడు వస్తుందో తెలిస్తే రిలీఫ్గా చదువుకోవచ్చు. అండ్ తర్వాత ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా బాగుంటుంది. సో మినిమం 30 days to 45 days అయితే పక్కా ఛాన్స్ ఉంటుంది అనమాట. మీకు మినిమం అయితే వేసుకుని చదువుకోండి. 60 days కూడా రావచ్చు. అండ్ మనకి చూసుకుంటే ప్రజెంట్ ఫిబ్రవరి అండ్ మార్చే మనకి రైల్వే క్యాలెండర్లో కొంచెం ఖాళీ ఉన్న డేట్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ టైంలో జరిగే ఛాన్స్ ఉంది. బట్ అయినా కూడా మీరు ఒక 45 daysకో 30 daysకో వేసుకునే చదువుకోండి. సిబిటి 2కి ఎక్స్ట్రా టైం దొరికితే అది యాడెడ్ బోనస్. మీరు ముందే ఎక్కువ అనుకుని వాళ్ళు త్వరగా పెడితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది కాబట్టి. సో అందుకోసం మనం ఈ క్యాలిక్యులేషన్స్ అయితే చెప్పాం అసలు యాక్చువల్గా ఎలా జరుగుతుంది ఏంటి అన్నది. ఓకే, ఇకపోతే ఏఎల్పికి సంబంధించిన అటెండెన్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఆర్టీఐ అప్డేట్ వల్ల మనకి తెలిసిందేంటి, టోటల్ 19 lakhs వరకు మనకి అప్లై చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. ఓకేనా, ఇందులో మనకి ఏంటంటే హిందీ న్యూస్ పేపర్స్ ప్రకారం ఏం తెలుస్తుందంటే 1,85,000 ఓకేనా 1,85,000 ఉన్న ఒక జోన్కి మీకు ఒక 60,000 వరకు యాబ్సెంట్ అయ్యారంట, ఎగ్జామ్ అయితే రాయలేదు. సో అరౌండ్ మనకి 70% అటెండెన్స్ అయితే అంటున్నారు. సో ఎగ్జాక్ట్ 60 అని కాదు 57 అలా ఉంది. సో అంటే అప్రాక్సిమేట్గా 70% అటెండెన్స్ అయితే మనకి ఉందన్నమాట. అంటే అన్ని జోన్లు ఓవరాల్గా 70 to 75 లేదా 65 to 75 మధ్యలో అయితే అటెండెన్స్ ఉంటుందన్నమాట. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఆ అప్డేట్ కూడా ఉంది కాబట్టి ఇందులోనే చెప్పేస్తున్నాను. సో అరౌండ్ 19 lakhsలో మనకు ఒక 13 lakhs వరకు కాంపిటీషన్ ఇప్పటికీ స్టిల్ ఉన్నట్టు. మీకు సిబిటి 2కి వెళ్ళేటప్పటికి ఒక 3 lakhs దాకా 3 lakhs కింద అయిపోతుంది అనమాట మీకు. ఓకేనా, సో అరౌండ్ 3 lakh members వరకు సెలెక్ట్ అవుతారు సిబిటి 2కి. సో చాలా వరకు ఫిల్టర్ ఇక్కడే అయిపోతుంది, తర్వాత మీకు నెక్స్ట్ రౌండ్స్ అయితే ఉంటాయి. సో అటెండెన్స్ గురించి మాట్లాడాలనుకుంటే మనకి ఇదనమాట ఉంది. సో ఒక 70% అటెండెన్స్ అయితే యావరేజ్గా ఉంటున్నట్టు హిందీ న్యూస్ పేపర్స్ అయితే మనకి చెప్తున్నాయి. ఓకేనా, సో ఇటువంటి అనాలిసిస్తోనే మీకు సిబిటి 1కి సంబంధించిన కట్ ఆఫ్ కానీ తర్వాత అలాగే మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి పార్ట్ బి గురించి సిబిటి 2 గురించి క్లియర్గా ఇంకొక వీడియో కావాలి అనుకుంటే ఏఎల్పి సిబిటి 2 అని కింద టైప్ చేయండి, దాని మీద వీడియో తీసుకొస్తాను. అలాగే మీకు టెక్నీషియన్స్ వాళ్ళకి మిగతా వాళ్ళకి మెయిన్గా లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు. దానికి సంబంధించిన డిఫెన్స్ పార్ట్ ఓకేనా, డిఫెన్స్ రిలేటెడ్ది ఈరోజు పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియో అయితే నేను కింద
ఆ వీడియో ఇప్పుడు ఈ రోజు మ్యాక్సిమం పోస్ట్ అయిపోతుంది. సో అందులో మొత్తం ఓవరాల్గా డిఫెన్స్ రిలేటెడ్ బిట్స్ 12 monthsవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇకపోతే మెయిన్గా రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దట్టు మనకి ఏఎల్పికి సంబంధించి ఇప్పుడు CBT 2లో మీకు ఇంపార్టెంట్ ఏంటి? CBT 2లో వచ్చేటప్పటికి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే మీకు మెరిట్ని డిసైడ్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన క్లాసెస్ కనుక బెస్ట్ కావాలి అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. కేవలం 699కే ఉంటుంది. అలాగే ఏఎల్పి ఫుల్ కోర్స్ కావాలన్నా CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBT 3 కవర్ అయ్యేలాగా 1199కే వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఓవరాల్గా CBT 2 లెవెల్ అండ్ తర్వాత NTPC లెవెల్ వరకు కూడా మొత్తం డీటెయిల్డ్గా NCERTస్ బేస్డ్గా 6th to 10th ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అవి మీరు చూడొచ్చు మన యాప్లో. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అని ఉంటుంది చాప్టర్. ఇప్పుడు పెట్టిన వీడియోస్ కాకుండా ఇంకా దానికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా సెట్ ఆఫ్ వీడియోస్ కూడా వస్తున్నాయి. అవన్నీ చూసుకోండి. మెయిన్ ఏదో నేను చేయటం కాదు ఇంపార్టెంట్, మీరు చూడటం ఇంపార్టెంట్. ఆ వీడియోస్ చూసుకోండి. ప్రతిదీ బిట్టే అందులో ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మొత్తం కవర్ అయిపోద్ది. ఆల్మోస్ట్ చాలా వరకు 100% మనం కవర్ చేస్తున్నాం అందులో చెప్తున్నప్పుడు. అవి చూసుకోండి. మ్యాక్సిమం ఇంకా చాలా వరకు అది సరిపోద్ది అనమాట. ఒక 90%. ఓకే, వాళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్తే తప్ప మొత్తం అంతా మనం అయితే కవర్ చేస్తున్నాం. మీకు తెలుగులో మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంత బెటర్గా ఎక్కడ దొరకదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మన దగ్గర యాప్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీకు టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కావాలన్నా 999కే దొరుకుతుంది. అండ్ మీకు మామూలుగా ఇండివిజువల్గా ఫిజిక్స్ కానీ అండ్ తర్వాత బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ అలాగే మ్యాథ్స్ రీజనింగ్ కూడా కంప్లీట్గా కేవలం 299కే దొరుకుతుంది. అదే కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ప్రతి దాని మీద వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. అండ్ అలాగే జనరల్ సైన్స్ మొత్తం కలిపి సింగిల్ దానిలో కావాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి 599కే వస్తుంది. దీని మీద కూడా కూపన్ కోడ్ అప్లై అయ్యింది. అండ్ ఈ క్లాసెస్ చెప్తున్న నేను కానీ లేకపోతే మన దానిలో వేరే వాళ్ళు కానీ ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్లీ. సో మాకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా వస్తుంది ఏంటి అని. అది బేస్డ్గానే మీకు ఎక్కువ ఉపయోగపడే విధంగా 100% సిలబస్ కవర్ అయ్యే విధంగా నేనైతే క్లాసెస్ అయితే చేస్తున్నాం. అందులో వరుసగా ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. సో చెక్ చేయండి. మీకు కింద క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకుని ప్రిపేర్ అయితే అవ్వండి. దాంతోపాటు మీకు ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ వచ్చినా లేదా ఏదైనా అప్డేట్స్ ఫాస్ట్గా తెలియాలనుకున్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి జాయిన్ అయ్యి అప్డేట్స్ కానీ డౌట్స్ కానీ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీయే అది. మీకేమి కోర్స్ తీసుకున్న వాళ్ళకి అలా ఏం కాదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. బట్ సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే డిస్కస్ చేసుకోండి. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. దాంతోపాటు ఏఎల్పికి సంబంధించి కట్ ఆఫ్ అని అడుగుతున్నారు కదా. సో కట్ ఆఫ్ వీడియో ఎట్లా అసలు నార్మలైజేషన్ ఎలా చేస్తారో తెలియని వాళ్ళు నేను ఈ ఎండ్ స్క్రీన్లో వీడియో ఇస్తాను. ఆ నార్మలైజేషన్ వీడియో చూడండి. క్లియర్గా మీకు అసలు ప్రజెంట్ మొత్తం మార్చారనమాట. ఆ ప్రాసెస్ ఏంటి అన్నది క్లియర్గా అక్కడ తెలుసుకోవచ్చు. విత్ ఎగ్జాంపుల్స్ నేను నార్మలైజేషన్ గురించి చెప్పాను. అలాగే ఎవరైతే టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో మ్యాథ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ 40% సిలబస్తో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేలాగా ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అయితే ఇచ్చాను. ఆ ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో కూడా ఇస్తాను. సో చెక్ చేయండి. ఏ వీడియో మీరు ఎవరు చూడకపోతే వాళ్ళకు ఉపయోగపడే వీడియో చూడండి. ఓకేనా? అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. సో మీ లైక్స్ అండ్ వ్యూస్ ఉంటే నాకు కొంచెం సపోర్టింగ్గా మోటివేటింగ్ ఉంటుంది, ఫాస్ట్గా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ మీకు ఏం వీడియోస్ కావాలన్నది కింద కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియోస్ చేయడానికి చూస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్ క్లాస్ అయితే వస్తుంది అనమాట. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మిస్ అవుతూ ఉంటారు, లేకపోతే ప్రతిసారి ఛానల్లోకి వచ్చి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఏం వీడియోస్ పెట్టానని. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి, ఆల్లో పెట్టుకోండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎందుకు వెళ్ళొస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.